ఇంతవరకు చక్కగా పాటలు పాడిన బిడ్డలందరికీ ముఖ్యంగా మరి నడిపించినటువంటి కిరణ్ కి ప్రత్యేకమైన వందనాలు. చివరిగా మరొక పాట పాడి ప్రభుని స్తుతించి మీకు ప్రత్యేకమైన వందనాలు. చివరికి ఒక పాట పాడుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. పండుగ క్రిస్మస్ పండుగ అని పరిగెడుచున్నావా అని పాట పాడదాం. పండుగ క్రిస్మస్ పండుగ అని పరిగెడుచున్నావా, పండుగ హడావిడిలో ఆ ప్రభుని మర్చావా. పండుగ క్రిస్మస్ పండుగ అని పరిగెడుచున్నావా, పండుగ హడావిడిలో ఆ ప్రభుని మర్చావా. పండుగ క్రిస్మస్ పండుగ పరలోకపు సిరులను నీకియగా వస్తే, పరలోకపు సిరులను నీకియగా వస్తే, ఈ లోకపు సిరులకై పరుగెడుతావా, ఈ లోకపు సిరులకై పరుగెడుతావా. అందరికన్నా మిన్నగా ఉండాలని ఆశతో, అందరికన్నా మిన్నగా ఉండాలని ఆశతో అప్పులు తెచ్చి తిప్పలు పడే, అప్పులు తెచ్చి తిప్పలు పడే. ఓ మానవా, నీవు తెలుసుకోవా, ఓ క్రైస్తవా నీవు తెలుసుకోవా. పండుగ క్రిస్మస్ పండుగ అని పరిగెడుచున్నావా, పండుగ హడావిడిలో ఆ ప్రభుని మరిచావా. పండుగ క్రిస్మస్ పండుగ అని పరిగెడుచున్నావా, పండుగ హడావిడిలో ఆ ప్రభువుని మరిచావా. పండుగ క్రిస్మస్ పండుగ పరిశుద్ధ జీవితం నీకియగా వస్తే, పరిశుద్ధ జీవితం నీకియగా వస్తే, ప్రభు యేసు సన్నిధికి దూరమౌదువా, ప్రభు యేసు సన్నిధికి దూరమౌదువా. పరువు ప్రతిష్టంటూ పంతాలకు పోయి, పరువు ప్రతిష్టంటూ పంతాలకు పోయి, పాప శాపంలో పయనిస్తున్నావే, పాప శాపంలో పయనిస్తున్నావే. ఓ మానవా, నీవు తెలుసుకోవా, ఓ క్రైస్తవా నీవు తెలుసుకోవా. పండుగ క్రిస్మస్ పండుగ అని పరిగెడుచున్నావా, పండుగ హడావిడిలో ఆ ప్రభువుని మరిచావా. పండుగ క్రిస్మస్ పండుగ అని పరిగెడుచున్నావా, పండుగ హడావిడిలో ఆ ప్రభువుని మరిచావా. పండుగ క్రిస్మస్ పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. మరొక చివరి అవకాశం, ఎవరైనా క్రిస్మస్ పాట పాడాలనుకుంటే మీకు ప్రత్యేకమైన అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరైనా పాడొచ్చు. లాస్ట్ సాంగ్. దావీదు పట్టణమందున రాజు పుట్టినాడు, దావీదు పట్టణమందున రాజు పుట్టినాడు, మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా. దావీదు పట్టణమందున రాజు పుట్టినాడు, దావీదు పట్టణమందున రాజు పుట్టినాడు, మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా,
మన కొరకే వచ్చినాడు రక్షకుడే. అమ్మా మ్యూట్ లో పడిందిరా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపమే లేని పరిశుద్ధుడు, దేవదేవుని ప్రియసుతుడు, దాసుని రూపం దాచాడోయమ్మా. మన బ్రతుకుల్లో వెలుగులనే తెచ్చాడోయమ్మా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందురా రాజు పుట్టినాడు, దావీదు పట్టణమందురా రాజు పుట్టినాడు, కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. వేదన బాధలు ఇక లేవమ్మా, దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు పుట్టాడోయమ్మా. హృదయమంతనిలే ఆనందమే, సంబరాలు చేసే ఈ జగమే, ఆడి పాడికొని ఆడదమోయమ్మా. మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడుడేసయ్యా. దావీదు పట్టణమందురా రాజు పుట్టినాడు, దావీదు పట్టణమందురా రాజు పుట్టినాడు, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. బలే బలే వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరాలే చేద్దాము, బలే వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరాలే చేద్దాము, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయంలో ప్రేషి ఒక స్పెషల్ సాంగ్ పాడుతుంది, క్రిస్మస్ సాంగ్. మనందరం తనతో పట్టి ఉన్నారు. హల్లెలూయా. ఈ సమయంలో మన యేసు బెత్లెహేములో పాట పాడుకొని ధ్యానిద్దాం. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెను, మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెను, మన పాకలో పుట్టెను. గొల్లలంతా దూత ద్వారా, గొల్లలంతా దూత ద్వారా యేసు వద్దకు వచ్చి చూచిరి, వచ్చి చూచిరి, నమస్కరించిరి, వచ్చి చూచిరి, నమస్కరించిరి. గొల్లలంతా దూత ద్వారా, గొల్లలంతా దూత ద్వారా యేసు వద్దకు వచ్చి చూచిరి, వచ్చి చూచిరి, నమస్కరించిరి, వచ్చి చూచిరి, నమస్కరించిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో
బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెను జ్ఞానులెంత చుక్క ద్వారా జ్ఞానులెంత చుక్క ద్వారా వద్దకు వచ్చి చూసిరి కడతలిచ్చిరి కడతలిచ్చిరి మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెను మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెను పాకలో పుట్టెను పాకలో పుట్టెను పాకలో పుట్టెను పాకలో పుట్టెను మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెను మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దైవ సేవకులు సతీష్ బాబు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. అందరు బాగున్నారా? ఓకే, హ్యాపీ. సో దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం అందరం కలిసి సహోదరి లిస్సా గారి కుటుంబంలో మనం కూడుకున్నాం. ప్రతి దినం కూడా మనం ఒక్కొక్కరి ఇంట్లో కూడుకొని క్రిస్మస్ ఆరాధనను మనం జరిగించుకునే కృపను ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. సో ఈరోజు లిస్సా గారి ఇంట్లో వారి కుటుంబ సభ్యులు, పీటర్ గారి కుటుంబ సభ్యులు, కరుణ, వాళ్ళ బంధువులు కొంతమంది యాడ్ అయ్యారు ఇక్కడే. సో వారందరికీ ప్రభు నామములో వందనాలు. సో దేవుడు వారిని దీవించును గాక. ఈ జూమ్ లో యాడ్ అయిన వారు, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ లో యాడ్ అవుతున్న వారు, మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఓకే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామండి. ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 26వ వాక్యం 27వ వాక్యం చదువుకుందాం. Deuteronomy chapter 33 verses 26 and 127. ద్వితీయోపదేశ కాండం. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైనటువంటి మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీ బిడ్డలముగా సహోదరులు ఇస్సాక్ గారు, రిబ్కా గారి కుటుంబంలో మేము కూడా నీ కృపా కనికరము చొప్పున ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు, బలపరుస్తూ వస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా నువ్వు మాతో మాట్లాడబోతున్నావని నమ్ముతున్నావు. ఎందుకంటే నీ మాటలు మాకు జీవాన్ని ఇస్తున్నాయి. నీ మాటలే మనం బ్రతికిస్తున్నాయి. నీ మాటలే మా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి మాకు అయాతన్ని నిరీక్షణ కలుగజేస్తా ఉన్నాయి.
అయ్యా తండ్రి, అవిశ్వాసంలోనికి వెళ్ళబోతున్న మాకు విశ్వాసాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. అయా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. నెమ్మది లేని మాకు నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నాయి. మా పాదాలకు నీ మాటలు అయా తండ్రి దీపమై ఉన్నాయి. మా త్రోవలకు ఆ నీ మాటలు వెలుగై ఉన్నాయి. కనుక ఈ రాత్రి ఆ నీ మాటల కొరకు మేము అందరం ఎదురు చూస్తున్నాం. నీ మాటలు మాతో మాట్లాడి నీ చిత్తాన్ని మా జీవితాలు నెరవేర్చమని. ఇదిగో ప్రభు, నిలబడి నువ్వు మట్టివాడను కానీ ఒంటరివాడను మాత్రం కాదు, నువ్వు నాతో ఉన్నావు. మనము కలిసి బోధిద్దాం, క్రీస్తుని మహింపరుద్దాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. మీ అందరికి మరొకసారి వందనాలు. చాలా సంతోషం ఈ విధంగా మనందరం ముఖాముఖిగా చూడటం. ఎందుకంటే ప్రతిరోజు మీరు జూమ్ లో కూడా కనపడరు, కరోనా తప్ప. సో ఫోన్ లో పాపం మీరు వాక్యం వింటున్నారు, కష్టమైనా కూడా. అయితే ఈరోజు ముఖాముఖిగా మిమ్మల్ని చూసేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఓకే, వాక్యం ఉందా? దేవుని యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న పేర్లు, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పేర్లు కొన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. మొట్టమొదటి రోజు మొద్దు చిగురింపజేస్తుందని దేవుడు చెప్తాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి చెప్పబడింది. సో దానిలోంచి దేవుడు మనతో చెప్పిన విషయం ఏంటంటే, మోడు బారినటువంటి జీవితాలను దేవుడు చిగురింపజేస్తాడు. విలువ లేని జీవితాలకు దేవుడు విలువనిస్తాడు. ఇక పనికిరాదు అనుకున్నటువంటి జీవితాలకు పనికి వచ్చేటట్టు చేస్తాడు. అంటే ఆ మొద్దు నుండి, అంటే ఆ మొద్దు పనికిరాదు, ఎండిపోయింది, కానీ దేవుడు ఏం చేశాడు? ఆ మొద్దుని పనికొట్టేటట్టు చేశాడు. అది కూడా ఎలాగా? అనేక ప్రపంచానికే రక్షణకరంగా మార్చాడు. అది మన దేవుని యొక్క గొప్పతనం. మన దేవుడు ఆ విధంగా చేయగలిగిన వాడు, చేశాడు, మన జీవితంలో కూడా చేయగలడు, చేస్తాడు. ఈ రోజున మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండంలో నుండి 33 అధ్యాయం మనం 33 అధ్యాయం 26, 27 వచ్చినాం. యెషూరును అని చెప్పబడుతూ ఉంది. యెషూరును అంటే ఎవరంటే యాకోబు. యెషూరు అంటే ఎవరు? యాకోబు గురించి చెప్పబడుతున్నాయి ఈ మాటలు. ఏం చెప్పబడుతుందంటే, ఇది వాస్తవంగా ఈ 12 గోత్రాల గురించి చెప్పబడుతున్నాయి అన్నమాట. మోషే మృతి పొందక మునుపు మోషే వీళ్ళని దీవించిన విధానం ఇది. మోషే ఆ 12 గోత్రాల వారిని దీవించాడు. ఆ గోత్రాల్లో ఒక గోత్రం యెషూరును అని చెప్తున్నాడు. ఆయనే యాకోబు, ఇజ్రాయేల్ అని పిలువబడ్డాడు. ఆ గోత్రాన్ని ఆయన దీవిస్తూ ఈ విధంగా దీవిస్తున్నాడు. ఏమని? యెషూరును, దేవుని పోలిన వాడు ఎవడు లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును అన్నాడు. చూడండి, యెషూరును గురించి చెబుతా అంటాడు, అయ్యా దేవుని పోలిన వాడు ఎవడో లేడు అంటా ఉన్నాడు. దేవుని పోలినవాడు, దెర్ ఇస్ నో వన్ లైక్ ద గాడ్ ఆఫ్ జెషూరున్. ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే ఏమైపడిందంటే, జెషూరును యొక్క దేవుడు లాంటి దేవుడు ఎవరు లేరు అన్నాడు. ఏంటి అంటే, యాకోబు దేవుడు లాంటి దేవుడు ఎవరు లేరు అని చెప్తున్నాడు. అంటే ఆయన అంటాడు, హూ రైడ్స్ అక్రాస్ ద హెవెన్స్ టు హెల్ప్ యూ అండ్ ఆన్ ద క్లౌడ్స్ ఇన్ హిస్ మ్యాజెస్టీ. అంటే సహాయం చేయటానికి దేవుడు అంట ఆకాశ వాహనం ఎక్కి వస్తాడంట. ఆయన
ప్రవక్తల గ్రంథాల్లో కూడా రాయబడి ఉంటుంది. ఆయన మేఘారూరుడై మేఘములను వాహనముగా చేసుకొని వస్తున్నాడు అని రాయబడింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది అనమాట. అంటే దేవుని గురించి రాయబడుతుంది. యాకోబు కట్ట దేవుడు అంట మేఘాలను వాహనాలుగా చేసుకొని వచ్చి ఆయన సహాయం చేస్తాడు. సహాయం చేయటానికి దేవుడు ఆకాశం నుండి వస్తాడని చెప్పాడు, దీవించాడు ఆయన. ఆ విధంగా అదే విధంగా జరిగింది. ఇజ్రాయేలీలకు దేవుడు వారికి తోడుగా ఉండి వారికి సహాయం చేయటానికి వారి కొరకు దిగి వచ్చినాడు. మొట్టమొదటిది అది. రెండవది శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటాడు. ఇది ఆయన చెబుతుంది. అంటే శాశ్వతమైన దేవుడు అని అంటే దాని అర్థం మనకు తెలుసు. నెలకు ఒక దేవుడుగా మారటం కాదు, సంవత్సరానికి ఒక దేవుడుగా మారటం కాదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక 5 సంవత్సరాలకి కొత్త దేవుడు వెలుస్తూ ఉంటారు. అవునా? ఇప్పుడు భారతదేశంలో ఎన్ని కోట్లు? 33.5 కోట్లు దేవతలు ఉన్నారంట. అంటే ఫస్ట్ ఒక దేవత, ఆ తర్వాత బోరు కొట్టిందని ఇంకొక దేవత, ఆ తర్వాత బోరు కొట్టింది ఇంకొక దేవత. అట్లా ఒక్కొక్క దేవత. రాళ్ళు కూడా దేవతలే, చెట్లు కూడా దేవతలు అయిపోయారు, నీళ్లు దేవతలు అయిపోయారు, అన్ని. అంటే ఏమైపోయిందంటే మనం సంవత్సరాలు గడిచే కొలది దేవతలు మారిపోతున్నారు. కానీ దేవుని గురించి, యేసయ్య గురించి చెప్పే మాట ఏంటంటే ఆయన మారని దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. సృష్టి ఆది నుండి ఇంతవరకు, సృష్టి ముగించే వరకు యెహోవా యేసయ్య దేవుడు. ఇక ఆయన ఇంకొక దేవుడు అదేం లేదు. ఇక శాశ్వతుడగు దేవుడు అంటే ఏ దేవుడు? శాశ్వతుడగు దేవుడు అంటే ఇంగ్లీష్లో ఏమివ్వబడిందంటే ద ఇటర్నల్ గాడ్ ఈజ్ యువర్ రెఫ్యూజ్. ఇటర్నల్ గాడ్, ఇటర్నల్ గాడ్ అంటే అర్థం ఏంటి? నిత్యం ఉండేటువంటి వాడు ఆ దేవుడు. అంటే ఆయన మారడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన మారు వేషాల్లో రాడు, మనుషులను భ్రమ పెట్టడు. ఆయన అప్పుడు అటువంటి వాడు, ఇప్పుడు అటువంటి వాడు. అందుకే ఆయనకు మరొక పేరు ఉంది ఏంటంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని చెప్పాడు. ఆయన గురించి ఏంటండి? నిన్న నేడు రేపు. అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సృష్టి కలుగు చేసినప్పుడు ఆయనే ఉన్నాడు, సృష్టి తర్వాత ఆయనే ఉన్నాడు, ఇప్పుడు ఆయనే ఉన్నాడు, రాబో రోజు కూడా ఆయనే ఉంటాడు. అంటే ఆయన శాశ్వతంగా ఉండేటువంటి వాడు. మనుషులు చచ్చిపోతారు. ఈవెన్ కొంతమంది ఈ భూమి మీద దేవుళ్ళని వెలిశారు, వాళ్ళు కూడా చచ్చిపోయారు, వాళ్ళు తిరిగి లేగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఒక్కడే దేవుడు. కొంతమంది ఏమంటారు, ఈయన చనిపోయాడు కనుక ఈయన ఇంకొకటి రూపంలో వెలిచాడండి అంటారు. ఆయన చచ్చిపోతే ఇంకొకటి రూపంలో వెలిచాడండి దేవుడు. అటువంటి యేసు ప్రభు అలా కాదు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు. ఆయన కాలాలు మారొచ్చు, యుగాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, మనుషులు మారొచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు మారని వాడు, శాశ్వతమైన దేవుడు ఆయన. ప్రైజ్ గాడ్. యేసు ప్రభు మరి భూమి మీదకి చచ్చిపోయాడు. ఎవరి కోసం? మన కోసమే. ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు వచ్చాడు అంటే మనుషులు పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు కదా. ఇప్పుడు మనుషులను మళ్ళీ దేవునితో సమాధాన పరచడానికి ఇప్పుడు ఒక మనిషి చనిపోవాలి, పాపాల కొరకు రక్తం చిందించాలి. అందుకే యేసు ప్రభు ఏం చేశాడు? పరలోకం నుంచి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనుషుల యొక్క పాపాల నుంచి విడిపించడానికి పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. అంటే ఏ పాపం లేని వ్యక్తి చచ్చిపోవాలి. మరి భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక పాపం చేసిన వ్యక్తిగానే ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే కన్యక గర్భాన్ని, అంటే జన్మలో కూడా పాపం లేకుండా భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? 33.5 సంవత్సరం జీవించి పాపం లేని వ్యక్తిగానే కలుసులు మరణించి ఆయన అలానే ఉన్నాడు ఆ సమాధి అంటే? లేదు. 3వ రోజున సమాధి నుంచి తిరిగి లేచి 40 రోజులు అందరికి కనబడ్డాడు. ఎందుకంటే కనబడకపోతే మేము నమ్మం అంటారు. ఇప్పటికీ కొంతమంది నమ్మట్లా. అందుకే 40 రోజులు భూమి మీదే ఉండి అందరికి కనబడ్డాడు. ఇదిగో చూడరా బాబు, నన్ను సిలువేశారు కదా, ఇదిగో నా చేతుల్లో రంధ్రాలు చూడండి, హోల్స్ చూడండి,
గాయాలు చూడండి, ఇదిగో నా డొక్కలో పొడిచారు కదా చూడండి, కాళ్ళు చూడండి, ఇదిగో ముళ్ళ కిరీటం, ఈ గాయాలు చూడండి అని యేసయ్య ఏం చేశారంటే వాటన్నిటిని చూపిస్తూ ఇదిగో నేను లేచాను, నేను అబద్ధం. ఇంకోటి దయ్యం కూడా కాదు, దయ్యం అయితే ఆయన తినడు, వారితో పాటు తిన్నాడు, వారికి కనబడ్డాడు, వారితో మాట్లాడాడు, వారితో కూర్చున్నాడు, వారితో నడిచాడు. అంటే ఏం జరిగిందంటే యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన మనిషిగా మన కోసమే, లేకుండా ఆయన రావాల్సిన అవసరం లేదు. మనం పాపం చేయటాన్ని బట్టి ఆ పాపం నుంచి మనం విడుదల పొందిన మరొక అవకాశం లేదు. జంతువుల యొక్క రక్తం మన పాపాలను విడిపించలేదు. అందుకే పరిశుద్ధుడైన ఒక వ్యక్తి మరణించాలి కనుక ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మన పాపాల కోసం మరణించి మన పాపాన్ని తీసివేసి ఆయన ఏం చేశాడు, పరలోకానికి మళ్ళీ 40వ రోజు పరలోకం వెళ్ళిపోయాడు. సజీవుడిగానే అందరూ కనపడతాడు, శిష్యులు అందరూ చూస్తుండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు. సినిమాలో చూస్తూ ఉంటారు కదా అందరూ, అన్యులు ఎలాగా ఆకాశంలోంచి వచ్చినట్టు ఆకాశంలోకి వెళ్ళినట్టు చూస్తూ ఉంటారు. అది అది అంతా కూడా ఏంటది గ్రాఫిక్స్. కానీ లిటరల్ గా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళటం శిష్యులు చూశారు వారి వారి నేత్రాలతో. అయితే ఏంటో తెలుసా, అందుకు ఆయన పరలోక సజీవుడిగా వెళ్ళాడు. ఆయన మారలా. భూమి మీద ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు, భూమి మీదకి వచ్చినప్పుడు అదే ఉన్నాడు, చచ్చిపోయి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు అదే రూపంలో ఉన్నాడు. మళ్ళీ తిరిగి వస్తాడు కదా, మళ్ళీ రెండవ రాకలు అప్పుడు కూడా అదే రూపంలో వస్తాడు, ఆయన మార్పు రాడు. అందుకే మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు మారని వాడు. మనుషులు మారచ్చు కానీ దేవుడు మారడు. ఇంకో మాట చెప్పాలంటే ఇటర్నల్ గాడ్ అంటే శాశ్వతమైన దేవుడు, నిత్యమైన దేవుడు. ఇంకోటి ఏంటంటే ఒకే దేవుడు, ప్రపంచం అంతటికి ఒకే దేవుడు. ప్రైజ్ గాడ్. మన శ్రీకాకుళంలో ఇంటికి ఒక దేవత ఉంటుంది. పర్లేదు, వాస్తవమే కదా మనం మాట్లాడుకునే వాస్తవం, నో ప్రాబ్లం. మనం అబద్ధాలు ఏం చెప్పట్లేదు, అవాస్తవాలు ఏం కాదు, నిజమే కదా. మనం ఇంటికి ఒక దేవత ఉంటుంది, ఊరికి ఒక దేవత ఉంటుంది, కొంతమంది ఇంటి పేరు అంతకు ఒక దేవత ఉంటుంది, అవునా? అంటే వాళ్ళు ఆరాధించేది ఓకే, మనం దానికి కాదను. కానీ ఒక విషయం ఏంటంటే యేసయ్య ప్రపంచానికే దేవుడు. ఆయన ఒక ఇంటికి సంబంధించిన వాడు కాదు, ఆయన ఒక వీధికి సంబంధించిన వాడు కాదు. గత క్రిస్మస్ అప్పుడు కూడా విజిట్ గారు వాక్యం చెప్పిన ఫస్ట్ ఇదే మాట చెప్పినట్టు నాకు. ఆయన ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఆయన అందరికీ సంబంధించి అన్ని కుటుంబాలకు ఆయన ఒకే ఒక దేవుడుగా ఉన్నాడు. అది ఆయనలో గొప్పతనం. ప్రైజ్ గాడ్. అంటే ఇప్పుడు చూడండి, అందరికీ ఆయన న్యాయం చేస్తాడు, అందరికీ సమానంగా చూస్తాడు, అందరికీ ఒకే విధంగా ప్రేమిస్తాడు ఆయన. ప్రైజ్ గాడ్. అంటే వాళ్ళని మనం విమర్శించడం కాదు, వాస్తవం చదువుతున్నాం. అంటే వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, మనం ఎలా ఉంటున్నాం అంతే. అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళని మనం కాదను, వాళ్ళ ఇష్టం అది. కానీ మన యేసు ప్రభువు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యేసయ్య ప్రపంచం అంతటికి ఒకే దేవుడు. అదే శాశ్వతంగా ఉండే దేవుడు, ఒకే దేవుడు ఆయన. ఇటర్నల్ గాడ్, నిత్యం ఉండేటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడు గురించి మోషే అంటున్నాడు, అయ్యా శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటాడని. అంటే అర్థం ఏంటి, నువ్వు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ వేరు వేరు దేవుళ్ళుగా రాడయ్య ఆయన. నువ్వు చచ్చిపోయేంత వరకు నీ పిల్లలకు కూడా ఆయన ఒక్కడే ఉంటాడని చెప్పి శాశ్వతంగా ఉంటాడు ఆయన. నీకు ఒక దేవుడిగా ఉండి తర్వాత నీ పిల్లలకి ఇంకో దేవుడిగా, వాళ్ళ పిల్లలకు ఒక దేవుడిగా అట్లా రాడు ఆయన. శాశ్వతంగా ఆయనే ఉంటాడు. నువ్వు చచ్చిపోతావు, నీ పిల్లలు చచ్చిపోతారు, వాళ్ళ పిల్లలు చచ్చిపోతారు, కానీ ఆయన మాత్రం వారితో ఉంటానే ఉంటాడు, పిల్లలతో ఉంటాడు. అది యేసయ్య. మోషే జీవిస్తున్నాడు యెషూరు గోత్రాన్ని. ఎవరు నివాసస్థలంగా ఉంటారంటున్నాడంటే శాశ్వతమైన దేవుడే నివాసస్థలంగా ఉంటాడు. అంటే ఇంగ్లీష్లో రెఫ్యూజ్ అని కూడా. రెఫ్యూజ్ అని అంటే అర్థం ఏంటంటే ఆశ్రయం, దాగుచోటు అని కూడా అంటారు. అంటే దాగుచోటు అంటే ఇప్పుడు మనకి మన దాగుచోటు అంటే ఏదన్నా ప్రమాదం వస్తుందంటే మనం దాక్కునే చోటు దాగుచోటు అంటారు. సో ఇప్పుడు శాశ్వతమైన దేవుడు మనకి ఏ విధంగా ఉన్నాడంటే, ఏ విధంగా ఉన్నాడు, మనం దాగుకోవటానికి, అంటే ప్రమాదం రాకుండా, అపాయం రాకుండా ఆయనే మనకి మనం నివాసం చేయడానికి స్థలంగా ఉన్నాడంట. ప్రైజ్ గాడ్. ఎంత సంతోషకరమైన విషయం అండి. ఇప్పుడు మీరు నూతన గృహంలో చేరుతున్నారు. ఇప్పుడు ఆ గృహంలో దేవుడు మీతో నివాస స్థలం, ఆయనే నివాసం అంటే ఆ గృహంగా దేవుడు మీతో ఉంటాడు. ఇప్పుడు రెప్కా గారు వాళ్ళు ఉన్నారు, వారితో ఆయనే ఉంటాడు. శాశ్వతమైన దేవుడు ఆయన
వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ జూమ్ లో ఈ లైవ్ లో పెట్టిన వారందరితో దేవుడు చెప్పేది ఏంటంటే, మన దేవుడు మారనివాడు, ఆయన నీతో ఉంటాడు, శాశ్వతంగానే నీతో ఉంటాడు. ఆయన ప్రైజ్ గాడ్. నువ్వు చచ్చిపోయే వరకు నీతోనే ఉంటాడు. నీ పిల్లలతో కూడా ఉంటాడు. కొంతమంది బాధపడుతూ ఉంటారు, నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? దేవుడు, నేను శాశ్వతమైన దేవుడు రా బాబు, నువ్వు చచ్చిపోయి నీ పిల్లలతో నేను ఉంటాను. ఇప్పుడు రిబ్కా గారు నాకు ఇస్సాక్ గారు మరణించారు ప్రభు కృపలో. ఇప్పుడు ఇస్సాక్ గారు లేరు, కానీ దేవుడు లేకుండా పోలేదుగా. శాశ్వతమైన దేవుడు ఆమెతో ఉన్నాడు. ఆమె నాకు నివాస స్థలంగా ఉన్నాడు. అదే అంటున్నాడు, ఏమన్నాడు? శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నివాస స్థలం అంటే నివసించేటువంటి స్థలం. ఇప్పుడు ఇల్లు మన భాషలో చెప్పాలంటే, అంటే ఇక్కడ దేవుడు మనకి ఇల్లు అయి ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు మనకి ఏమన్నాడు? ఇల్లు అయి ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఇల్లు అయినాడు అంటే దాని అర్థం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయనలో మనం నివాసం చేస్తున్నాము, ఆయనలో మనం ఉన్నాము. ప్రైజ్ గాడ్. అందుకే ఒక మాట అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడని అంటాడు. నా యందు మీరు ఉండాలి, మీ యందు నేను ఉండాలి. అంటే దాంతో క్రీస్తులో మనం ఉంటున్నాం. అంటే క్రీస్తు మనకు నివాస స్థలమైన మనం జీవించడానికి, మనం సంచరించడానికి, మనం బ్రతకటానికి. ఈ యొక్క భూ సంబంధమైన గృహం ఉంది, కానీ ఆత్మీయంగా మన దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నేను మీకు నివాస స్థలంగా ఉన్నాను, అంటే నేను మీకు ఇల్లుగా ఉన్నాను, మీరు నాలో ఉన్నారు, మీరు భయపడొద్దు అంటే ఇంకో మాట అని చూడ తక్కమాట, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును అన్నాడు. ఏంటడా? శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం అంటే ఎల్లకాలం ఉండేటువంటి దేవుడు, నువ్వు ఉండేటువంటి ఇల్లు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అంటే ఆయనలో మనం ఉంటాం. రెండోది అంటాడు ఆయన, నిత్యముగా నుండు బాహువులు నీ కింద నుండును అన్నాడు. ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంది, అండ్ అండర్నీత్ ఆర్ ద ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్ అంట. ఆయనలో మనం ఉన్నాం. తర్వాత ఆయన బాహువులు ఎక్కడ అంటే, బాహువులు అంటే చేతులు కదా, అంతేనా కదా? ఆర్మ్స్ అని కూడా ఎవరు చేతులు, ఆయన చేతులు ఎక్కడ ఉన్నాయంట? మన క్రింద ఉన్నాయంట. అంటే మనం ఎక్కడ ఉన్నాం? దాన్ని ఈ విధంగా కూడా చెప్తుంది, మనం ఆయన చేతుల్లో ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథంలో చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. నలభై 49వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 49. యెషయా గ్రంథం 49:16 వాక్యం. ఐజయా చాప్టర్ 49 వర్సెస్ 16. ఏముంది అక్కడ? చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అంటే ఎక్కడ ఉన్నామంట మనం? దేవుడు మనల్ని ఎక్కడ చెక్కాడంట? ఆయన అరచేతుల్లో చెక్కాడంట. ఈ మోషే యెషూరు అంటే యాకోబు సంతతిని, గోత్రాన్ని ఏ విధంగా దీవిస్తున్నాడంటే, నీ నిత్యముగా నుండి బాహువులు అంటే ఎల్లవేళలా ఉండేటువంటి చేతులు నీ కింద ఉన్నాయి. ఆ చేతులు ఎవరి? దేవునికి. మనం చిన్నపిల్లలు మాత్రం మన చేతులు ఎత్తుకుంటాం, పెద్దోళ్ళు ఎత్తుకుంటామా? మన చేతులు ఎత్తుకోలేము. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఏమంటామంటే, ఒకళ్ళు ఎత్తుకోమన్నాడు, రే బుద్ధులే అంటారు నీకు, నేను చిన్నపిల్లవాడు ఎత్తుకుంటాను. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఆయన బాహువులు మనల్ని మనం చచ్చిపోయే వరకు ఆయన చేతుల్లోనే మనం ఉంటామంట. నిత్యముగా నుండి బాహువులు అంటే కొంతకాలం. మనం చిన్నపిల్లలప్పుడు ఆయన ఎత్తుకోవటం కాదు, ముదుసలి వయసులో కూడా. అది కూడా రాయబడుతుంది. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలోనే చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 46వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 46 వర్సెస్ 4. 4వ వచనం, 46. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే తల
తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను తల- ఎత్తుకొని వాడను నేనే. ఆ నేనే చేసి ఉన్నాను. ఎస్ చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ప్రైజ్ గాడ్. ఏం చెప్పబడుతుందో తెలుసా? దేవుడు ఏం చెప్తాడు తెలుసా అండి? మనమైతే చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాం, పుట్టిన పిల్లలు లేకుంటే ఒక 5-6 సంవత్సరాలు పిల్లల్ని, 5-6 సంవత్సరాల పిల్లలు కూడా ఎత్తుకుంటామా? ఓకే, మా పాప 8 సంవత్సరాలు కదా. ఓకే, 5-6 సంవత్సరాల పిల్లలు ఎత్తుకుంటాం. కానీ వాళ్ళ కొంచెం పెద్ద 8 సంవత్సరాలు అట్లా ఎత్తుకోం, నడవని అంటాం. అవునా? అది కూడా ఇక్కడ చెప్పబడేది ఏంటంటే నిత్యము. చిన్నపిల్లలు కూడా మనం నిత్యం ఎత్తుకోలేం. మనం పని చేసుకునేటప్పుడు పడుకోబెడతాం మంచం మీద, నిద్రపోయేటప్పుడు కూడా పడుకోబెడతాం, జస్ట్ ఎప్పుడు ఏడిచినప్పుడు ఎత్తుకుంటాం, లేదా ముద్దు వచ్చినప్పుడు ఎత్తుకుంటాం, అప్పుడు మన చేతుల్లో ఉంటారు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే దేవుని హస్తాలంట ఎప్పుడు మన కింద ఉంటాయంట. అది అక్కడ చెబుతాను. అందుకే రాస్తున్నాడు, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను. ముదిమి అంటే అర్థం ఏంటి తెలుసు కదా? నేను ముదిమి అంటే ముసలితనం అని అర్థం. అంటే ముసలితనం వచ్చేంత వరకు కూడా ఎత్తుకుంటాడంట. తల వెంట్రుకలు నెరిగి వరకు నేను ఎత్తుకుని వాడను నేను అన్నాడు. ఏంటండి తల వెంట్రుకలు నెరటం అంటే? తెల్ల అయిపోయింది దాని అర్థం. తల వెంట్రుకలు నెరిసినేడు దాని అర్థం ముసలుడని అర్థం. అంటే ఇప్పుడు అందరు నడుస్తున్నాయి చిన్నపిల్లలకు కూడా, అందరికి కాదండి, కొంతమందికి నడుస్తున్నాయి. కానీ వాస్తవంగా వెంట్రుకలు నరిస్తుంది ఎవరికి తెల్లబడతాయి అంటే ముసలోళ్ళకే. అంటే బైబిల్ ఏం చెబుతుంది? మన దేవుడట ఆయన మనల్ని వెంట్రుకలు నచ్చండి ముసల వారం అయిపోయినా కూడా ఆయన మనల్ని ఎత్తుకొని ఉంటాడంట. ఇంకంటాడు, నేనే చేసి ఉన్నాను. ఆయన అన్నాడు చూడండి, నేనే చేశాను మిమ్మల్ని కనుక చంక పెట్టుకుని వాడు నేను చంకలు ఎత్తుకుంటాడంట. అని నిన్ను ఎత్తుకును రక్షించువాడను కూడా నేను. ఎంత చక్కని మాటలు చెప్తున్నా చూడండి. మనం అనుకుంటా ఎవరున్నారండి మమ్మల్ని అనుకునేవారండి. ఆయన నా చేతుల్లో మీరున్నారు, ఎందుకు మీరు బాధపడతారు? నిన్ను ఎత్తుకునేవాడు నేను. ఎప్పుడు ఎత్తుకుంటారు? సహజంగా ఏడ్చేటప్పుడు ఎత్తుకుంటారు పిల్లల్ని. యేసయ్య ఏమంటున్నాడు, నువ్వు ఏడ్చినా ఏడవపోయినా అన్ని సమయాలు నేను ఎత్తుకునే ఉన్నాను. అంటే ఆయన చేతుల్లో మనం ఉన్నాం. ఆయన చేతుల్లో మనం ఉండగా మనం ఎవడు అపారించడం. ఒక పాట ఉంది కదా, యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి, తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు అపహరింపలేరుగా, తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు అపహరింపలేరుగా, పోక నన్ను కాయును ఎదురపోక నన్ను కాయును, ముందు తాను నడచును, నాకు ముందు తాను నడచును. ఏంటట ఏమన్నాడు? తండ్రి చేతిలో నేనున్నాను అంటున్నాడు. ఎంత చక్కని మాట అండి. ఆయన చేతిలో నేను ఉన్నాను గనక నన్ను ఎవడో కూడా దొంగిలించడు. అపహరించినటువంటి దాని అర్థం దొంగిలించలే. బైబిల్ చదువుతున్నదే. తల్లిగారు తినేదం గారు ఎక్కడున్నారు? యేసయ్య చేతిలో ఉన్నారు. రిబ్కా గారు, పీటర్ గారు, ఎక్కడ ఉన్నటువంటి కరుణ లేకుంటే రమణమ్మ గారు, తండ్రి గారు, మేము అందరం ఎవరి చేతుల్లో ఉన్నాం? దేవుని చేతుల్లో ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆయన మనల్ని ఎత్తుకుంటున్నాడు, ఆయన మనల్ని చక్కన పెట్టుకుంటున్నాడు, ఆయన మనల్ని ముద్దు పెట్టుకుంటున్నాడు, ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు. ప్రైజ్ గాడ్. ఏం తెలియపరుస్తుంది అంటే దేవుని హస్తాల్లో మనకు భద్రతను కనపరుస్తుంది. అది అందునే కదా భద్రత ఉంది నీకు ఏ అపాయము రాదు, ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు. 90 కీర్తన అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అన్నాడు. అది అర్థం ఏంటి? రెక్కలు బాహువులు అన్న ఒకటే. ఇక్కడ మన క్రింద బాహువులు ఆయన చేతులు, మన పైన కూడా ఆయన చేతులు కట్టుకున్నాడు. అంటే మనకి ఎట్నుంచి కూడా అపాయం రానే, ఎట్నుంచి కూడా కీడు రానే రాదు. ఎందుకంటే మనకి దగ్గర కీడు రావాలంటే ఆయన చేతులను దాటుకొని రావాలి. ఆయన చేతులను దాటుకొని ఏదైనా రాగలడా మన దగ్గరికి? రాలేదు. అది అంత గొప్ప దేవుడు మనతో. ఇంకా అంటాడు ఆయన చివరిగా, ఆయనని ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను అన్నాడు. ఏంటండి? ఆయన దీవిస్తున్నాడు. నీ ఎదుట నీ శత్రువులు ఉన్నారు, వారందరినీ వెళ్ళగొడతాడంట ఆయన. ప్రైజ్ గాడ్. ఆమేన్. వెళ్ళగొట్టి వారిని
నశింపజేస్తాడు. హీ విల్ డ్రైవ్ అవుట్ యువర్ ఎనిమీస్ బిఫోర్ యూ సేయింగ్ డెస్ట్రాయ్ దెమ్. అంటే శత్రువుల్ని మన ముందు ఉంచకుండా ఆయన నశింపజేస్తాడు. అది యాకోబుకు చెబుతుంది. యాకోబు దీవించాడు. ఈ రాత్రి ఇదే మాటల చేత దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, మమ్మల్ని దీవిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. ఒక సేవకునిగా, యాజ్ ఎ ప్రాఫిట్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్. ఆమేన్. జూమ్ లో ఉన్నవారు, లైవ్ లో చూస్తున్నవారు అందరినీ ఈ మాటల చేత ఏంటి, ఆయన మీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును, శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును, ఆయన ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయును. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము మీ అందరి జీవితాలు, మన అందరి జీవితాలు నెరవేర్చుకోనికి వచ్చును గాక. ప్రత్యేకంగా రెబ్కా గారి కుటుంబంలో వారి జీవితం నెరవేర్చుకోనికి వచ్చును గాక. ఏంటండి, ఏం నేర్చుకున్నాం ఈరోజు? మన దేవుడు శాశ్వతమైన దేవుడు. ఆయన పోలిన వారు ఎవరు లేరు. ఒకటి శాశ్వతుడైన దేవుడు మన నివాస స్థలంగా ఉన్నాడు. ఒకటి ఏంటంటే ఆయనే మనం ఉండే స్థలం. మన భాషలో ఆయన మన ఇల్లు, ఆయనలో మనం ఉన్నామని గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తుండటానికి ఆయన మన ఇల్లు. రెండు, ఆయన చేతుల్లో మనం ఉన్నాం. ఆయన చేతులు మన కింద ఉన్నాయి. అంటే ఆ చేతుల్లో, ఆయన గుప్పిట్లో మనం ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన గుప్పిట్లో మనం ఉన్నాం. మూడోది, మన శత్రువుల్ని మన ఎదుటి నుంచి వెళ్ళగొట్టేస్తే నశింపజేస్తాం. ఈ మూడు విషయాలు ఈ రాత్రి, ఈ మూడు మన జీవితాల దేవుడు నెరవేర్చును కాక. అదే క్రిస్మస్ కార్యం మన జీవితంలో జరగవలసింది. ప్రైజ్ గాడ్. మనం సరైన నివాస స్థలం లేదు, మానసికంగా ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది పడుతూ క్రీస్తుని ఆరాధించగలమా? అంటే క్రిస్మస్ చేసుకోగలమా? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడిలో నేను ఉన్నాను అనే ధైర్యం నీకు ఉండాలి. ప్రైజ్ గాడ్. రెండవది, ఆయన చేతుల్లో నేను ఉన్నాను అనే ధైర్యం నీకు ఉండాలి. మూడవది, నీ శత్రువులను ఆయన ఎదుటి వెళ్ళగొట్టి ఆయన నశింప చేస్తాడని ధైర్యం నీకు. ఎవరు నిన్ను ఏం చేయాలి, నన్ను ఏం చేయాలి, మనల్ని ఎవరు ఏం చేయాలి? ఎందుకంటే నిత్యముగా ఉండే దేవుడు మనతో ఉన్నాడు, శాశ్వతుడైన దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని ఎవరు ముట్టుకోవడానికి అవకాశం. ఎక్కడ మనం ఉండటం క్షేమ దేవుడు అక్కడ మనం తీసుకుందాం. కనుక సమయంలో ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు అందరూ కూడా కళ్ళు మూసుకొని దయచేసి దేవుని బిడ్డలారా కొన్ని నిమిషాలు ప్రభుత్వంలో చెప్పిన వాక్యాన్ని మీరు ఆ బైబిల్ తీసి ఆ రెఫరెన్స్ చదివి రిసీవ్ చేసుకోండి. అందరూ కూడా చదివి, ప్రభువా ఈ వాక్యం నా జీవితం నెరవేర్చబడును గాక అని చెప్పండి. ప్రభా ఈ వాక్యం నా కుటుంబంలో నెరవేర్చబడును గాక అని చెప్పండి. ప్రభా ఈ వాక్యం నా యొక్క జీవితంలో, నా బిడ్డల జీవితం నెరవేర్చబడును గాక అని చెప్పండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశం డ్యూటెరోనమీ చాప్టర్ 33 వర్సెస్ 16 and 17. డ్యూటెరోనమీ. ఈ వాక్యాన్ని తీసి అందరూ చదవండి. ఒక నిమిషం యెషయా గ్రంథంలో కూడా బైబిల్ తీసి అందరూ చదవండి. అవి చదివి ఏం చేస్తారంటే, యేసయ్య ఈ మాట నా జీవితం నెరవేర్చబడును గాక, ఐ రిసీవ్ ఇట్ అని చెప్పండి. హల్లెలూయా, ఐ రిసీవ్ ఇట్ అని చెప్పండి. ఐ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పండి. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి, నో ప్రాబ్లం. బైబిల్ తీసి ప్రతి ఒక్కరు చదవండి. చదివి యేసయ్య ఈ వాక్యం నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నెరవేర్చబడును గాక. ఇదిగో నాకు నివాస స్థలం నీవే అని చెప్పండి. ఇదిగో అయ్యా నీ బాహువులు నా క్రింద ఉన్నాయని చెప్పండి. నా శత్రువులు నా ఎదుట నువ్వు తరిమివేస్తున్నా నీ స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. దేవా నీ కొందనాలు. ఇదిగో నన్ను అయ్యా ఎత్తుకునేటువంటి వాడవు నీవే, నన్ను చక్కని పెట్టుకునే వాడవు నీవే ప్రభువా, నీ స్తోత్రాలని చెప్పండి. హల్లెలూయా. దేవా ఈ వాక్యం నా జీవితం నెరవేర్చబడును గాక. ఈ భయంకరమైన దినాలలో అయా, ఈ యొక్క అపాయకరమైన దినాలలో, ఇదిగో పాపం విస్తరిస్తున్న దినాలలో, అయా తన వ్యాధులు ప్రబలుతున్నటువంటి దినాలలో, అయా తన కక్షలు, అయా తన్ని ప్రభు కుటుంబాలలో, అయా గొడవలు ప్రబలుతున్నటువంటి దినాలలో, అయా తన ఇదిగో నాయన నీకు స్తోత్రం. నీవే మాకు నివాస స్థలమైన దేవా, నీవే మాకు నివాస స్థలమైన, మా ఇల్లు నీవే, మేము నీలో నివాసం చేస్తున్నాం అని చెప్పండి. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా నీ వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు అపహరింపలేరుగా. తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు
అపహరింపలేరుగా. నిదురపోక నన్ను కాయును, ఆ నిదురపోక నన్ను కాయును. దినములన్నీ క్షేమమీయును, నా దినములన్నీ క్షేమమీయును. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. నడిచెదను ఆయన వెంటే, నడిచెదను ఆయన వెంటే. నిలిపి ఆయనపై నా గురి, నిలిపి ఆయనపై నా గురి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. తండ్రి తనయుని ఎరిగినట్లుగా, మంచి కాపరి నన్ను ఎరుగును. తండ్రి తనయుని ఎరిగినట్లుగా, మంచి కాపరి నన్ను ఎరుగును. పేరు పెట్టి నన్ను పిలచును, ఆ పేరు పెట్టి నన్ను పిలచును. నాకు ముందు తాను నడచును, నాకు ముందు తాను నడచును. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. గొర్రెనైన నాకు జీవమీయగా, తన ప్రాణమునే బలిగా చేసెను. గొర్రెనైన నాకు జీవమీయగా, తన ప్రాణమునే బలిగా చేసెను. శాంతి జలము చెంద చేర్చును, ఆ శాంతి జలము చెంద చేర్చును. కృపను చూపి సేదీర్చును, కృపను చూపి సేదీర్చును. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. ఓకే, ఈ సమయంలో వాక్యం కొరకు కృపా గారు ప్రార్థన నడిపిస్తారు. మనందరం కూడా ఈ సమయంలో వాక్యం నిమిత్తం కృపా గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవిద్దాం. అందరూ ఏకీభవిద్దాం. నా రాజా నీకు వందనాలు తండ్రి ప్రభువా, గొప్ప దేవుడు రాజా నీకు వందనాలు. నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, నాయన రెప్ప గారి ఇంట్లో ప్రభా, నాయన ఈ క్రిస్మస్ కూడికిలో ప్రభా మీరున్నారు తండ్రి మాతో. దేవా నీకు వందనాలు. నాయన నా తండ్రి ఏషియా గ్రంథంలో ప్రభా, ద్వితీయోపదేశ గ్రంథంలో ప్రభా నాయన వాక్యాన్ని మరి ప్రభా నువ్వు అందించావు తండ్రి. నాయన నా ప్రభా ముదుమ వచ్చే వరకు నీ చేతిలో ఎత్తు పట్టుకుంటానని చెప్పిన దేవుడు ప్రభా. దేవా నా తండ్రి నీ చేతుల్లో మమ్మల్ని ఉంచానన్నావు ప్రభా. మా కృపాల్లో దేవా నా తండ్రి వాక్యం ద్వారా మాతో మీరు ఉంటారని చెప్పారు తండ్రి. దేవా నా తండ్రి మాతో మీరు ఉంటారు ప్రభా. ఎవరు నాయన విడిచిపెట్టినా మీరు విడిచిపెట్టారు తండ్రి. దేవా
నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యాన్ని ప్రభా దైవజనులు నాయన ఈ సందేశాన్ని మాకు అందించినందుకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఎంతగా మరి ప్రభా నాయన మమ్మల్ని బలపరిచారు, మా హృదయాలు ఫలింపు చేశారు తండ్రి. దేవా ఈ వాక్యం ద్వారా నా తండ్రి మా హృదయాలు ప్రభా సరిచేశారు తండ్రి. నీకు వందనాలు. దేవుడు మాతో ఉన్నాడని మేము నమ్ముతున్నాం ప్రభా. ఎంతవరకు కూడా ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మాతో ఉన్నాడని నమ్ముతున్నాం నాయన. ఈ దినం అయితే మాతో మీరు మాట్లాడారు ప్రభా. దేవా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి నాయన ఈ వాక్యాన్ని అందించినందుకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి పరిశుద్ధపరచండి. అలాగే ఈ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి నాయన. రెబ్కా గారితో మీరు ఉండండి ప్రభా. నాయన తనకి నాయన ఆ లోటుని తీర్చివేయండి. మీరే తోడుగా ఉండండి ప్రభా. నాయన మీరు తండ్రి రాజుగా ఉన్నారు ప్రభా. దేవా ఈ కుటుంబంలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఎంతవరకు మీరు ఉన్నారని నమ్ముతున్నాం. పాటల్లో, వాక్యంలో, ఆరాధనలో ప్రతి ఒక్క విషయంలో మీరుండి పరిశుద్ధపరిచి వాక్యాన్ని నాయన అందించి ప్రభు చూపించినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రభా ఈ చిన్న ప్రార్థన నజరేతుడని యేసు నామములో